మే 30న విడుదల కావాల్సిన కింగ్డమ్ విడుదల అధికారికంగా వాయిదా పడింది. పోస్ట్ పోన్ వార్త పాతదే అయినా అఫీషియల్ ముద్ర కాస్త ఆలస్యంగా వేశారు. కొత్త డేట్ జూలై 4న నిర్ణయించారు. ఇదే స్లాట్ ని కొద్ది రోజుల క్రితం నితిన్ తమ్ముడు కోసం నిర్మాత దిల్ రాజు తీసుకున్న సంగతి తెలిసిందే. కానీ సితారా ఎంటర్టైన్మెంట్స్ తో ఉన్న సంబంధాలు దృష్ట్యా ఎస్వీసీ కనుక సానుకూల నిర్ణయం తీసుకుంటే తమ్ముడు మరోసారి డేట్ మార్చుకోక తప్పదు. అంతర్గత చర్చలు జరిగిన తరువాతే ఈ డెసిషన్ తీసుకుని ఉండొచ్చని ఫిల్మ్ నగర్ టాక్. కాకపోతే తమ్ముడు ఉంటాడా, తప్పుకుంటాడా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. సో ముందు అనుకున్న ప్రకారం అయితే 35 రోజులు ఆలస్యంగా కింగ్డమ్ వస్తోంది. ఇప్పుడు తగినంత సమయం దొరకటంతో రీ రికార్డింగ్, పాన్ ఇండియా ప్రమోషన్లు చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామాని శ్రీలంక శరణార్థుల బ్యాక్డ్రాప్ లో రూపొందించారు. ఇప్పటిదాకా టాలీవుడ్ స్క్రీన్ మీద ఇలాంటి కాన్సెప్ట్ టచ్ చేయని మాట వాస్తవం. తమిళంలో మణిరత్నం లాంటి దర్శకులు అమృత రూపంలో సృష్టించారు. కానీ మన దగ్గర పెద్దగా లేవు. అందుకే కింగ్డమ్ కంటెంట్ పరంగా కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుందనే ధీమా సదరు టీంలో కనిపిస్తోంది.